ఖమ్మం నగరంలోని 11వ డివిజన్లో వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నగర మేయర్. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మొక్కలు నాటారు. అనంతరం శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వనమహోత్సవం పేరుతో 100 రోజుల యాక్షన్ ప్లాన్ రూపొందించామన్నారు. 20 రోజుల నుండి డివిజన్ల వారీగా పనులు చేస్తున్నామని, ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నట్లే పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. కార్పొరేషన్ కార్మికులు శుభ్రం చేస్తారు అనుకుంటే సరిపోదు, మన పరిసరాల పరిశుభ్రతకు మనం పాటుపడాలి. వర్షాకాలంలో రోడ్లు, డ్రైనేజ్లు శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. మొక్కల పెంపకం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితం పొందాలని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. మెయిన్ రోడ్లు అన్ని టంకలు అన్నీ ఒకేసారి వస్తాయి. మరీ ఇంత అర్ధాంతరంగా కడితే లోన కట్టుకోమని ఇవన్నీ తీస్తేనే లేకపోతే లేదు. అన్నా సెల్ది అన్నా సెల్ది అన్నా లేకపోతే రవి రవి తగులుతుంది. అంటే ఫోటో కోసమేనా? కమిషనర్ గారికి, కార్పొరేషన్ సిబ్బందికి, ఖమ్మం ప్రజలకి ధన్యవాదాలు. వారి యొక్క ఇనిషియేషన్ తోటి వర్షాకాలం ముందుగానే డ్రైన్లో ఎక్కడా కూడా మురుగునీరు నిలవద్దని, అదేవిధంగా చెత్తా చెదారంతో ఈ యొక్క ఖమ్మం పట్టణం దుర్గంధంగా ఉండకూడదని 100 రోజుల యొక్క ప్రణాళికని రూపకల్పన చేసుకొని గత 20 రోజులుగా అన్ని డివిజన్స్ని కూడా పరిశుభ్రంగా ఉంచడానికి అక్కడ ఉన్నటువంటి ప్రజల సహకారాన్ని తీసుకొని అందరూ కలిసి వాళ్ళని చైతన్యవంతులు చేయటమే కాకుండా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని కూడా ఏ రకంగా ఎక్కడేయాలి, ఏ రకంగా వేస్తే మీకు ఖమ్మం పట్టడానికి మేలు జరుగుతుంది, మీ ఆరోగ్యాలకి మేలు జరుగుద్ది అనేటటువంటి సదుద్దేశంతో పరిశుభ్రమైనటువంటి ఖమ్మాన్ని ఏర్పాటు చేయడానికి కార్పొరేషన్ సిబ్బంది, కార్పొరేటర్లు, మేయర్ గారు, అదేవిధంగా కమిషనర్ గారు చేసేటటువంటి కృషిని అందరూ సహకరించాలి. ప్రజలు సహకరించకుండా ఏ పని కూడా ముందుకు నడవదు. కాబట్టి దయచేసి మీ ఇంట్లో ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని ఏ రకంగా ఎక్కడ ప్రొటెక్ట్ చేసి ఎక్కడికి పంపిస్తే ఖమ్మం ప్రజలకు సౌకర్యంగా ఉంటుందో ఆ రకంగా మీరు చేయాలి తప్ప అందరూ తీసుకొచ్చి రోడ్ల మీద వేసేసి మున్సిపాలిటీ వాళ్ళు చేయలేదు, లేకపోతే డ్రైన్లలో ప్లాస్టిక్ అంతా వేసేసి మీ ఇంట్లో చెత్తా చెదారం అంతా డ్రైన్లోకి నెట్టేస్తే ఆ నీళ్లు పోకపోవటం, తద్వారా ఈ మీ యొక్క ఆరోగ్యానికి ఖమ్మం పట్టణానికి కూడా మంచిది కాదు. కాబట్టి కార్పొరేషన్కి సహకరించండి, కార్పొరేటర్లు చేసేటటువంటి కష్టానికి మీరు సహకరించండి. మీ పిల్లల్ని మీకు కూడా భవిష్యత్తులో పరిశుభ్రంగా ఉంటే వచ్చేటటువంటి లాభాలని, చెట్లను పెంచుకుంటే వచ్చేటటువంటి లాభాలని, ఈ యొక్క మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిశుభ్రంగా ఉంటే భవిష్యత్తులో ఖమ్మం కార్పొరేషన్కి ఒక ప్రతిష్ట, ఒక కీర్తి, ఖమ్మం పట్టణంలోనే ఉండాలని కోరుకునేటటువంటి ప్రజల సౌకర్యం దృష్టిలో పెట్టుకొని ఈ
కార్పొరేషన్ని పరిశుభ్రంగా ఉంచే ఈ కార్యక్రమం దిగ్విజయం కావాలని ఇందుట్లో పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులకి ఖమ్మం ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.